పేద ప్రజల పాలిటీ రాజకీయ నాయకుడు ఎక్స్-సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలు మెడికల్ కాలేజెస్ కూటమి వారు చేస్తున్నటువంటి ఈ దరిద్రమైనటువంటి ఆలోచన చంద్రబాబుకు ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ 17 మెడికల్ కాలేజీలు ఉన్న ఏరియా 10 ఇంచుమించు కంప్లీట్ అయినటువంటి దాంట్లకు టెండర్ అనౌన్స్ చేయడము చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సీఎం పదవి అంటే హోదా కాదు, బాధ్యత. ఆ బాధ్యతను కల్పించిన ప్రజలకు నీవు నామాలు పెరగడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు గారు, మరి ఈరోజు నువ్వు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిగా ఉండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నువ్వు ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఈ దుర్మార్గమైన ఆలోచన నువ్వు మానుకోవాలని ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిగా నీకు ప్రజలంతా వ్యతిరేకిస్తున్న ఈరోజు కాదు అని టెండర్లకు పిలిచి కేవలం నీ స్వార్థం కోసము కేవలం నువ్వు చేసే ఈ అరాచకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. బాధ్యత కలిగిన సీఎంగా నీ ఉండి పేద ప్రజలకు వైద్యం అందకూడదనే ఉద్దేశంతో నువ్వు వ్యతిరేక ప్రభావాలను చూపిస్తున్న ఈనాడు పేద ప్రజలంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సత్తా కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాని మొదలు పెడితే పేద ప్రజల అండతో స్టూడెంట్స్ అందరూ అండతో మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే ఆ ఏరియా దమ్మున్న నాయకుడు ఆపే శక్తి నీ దగ్గర ఉండదు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి సీఎం సీట్లో నువ్వు ఉండి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం దగ్గర ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం దొరుకుతుంది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం దగ్గర ఉంటేనే పేద ప్రజలకు ఉచిత వైద్యం దొరుకుతుంది. ప్రైవేట్ పరం చేసే పేదలకు వైద్యము దొరకదు. దానికోసం నేనేం చెప్తున్నానంటే, ధన దాహంతో నీవు కూటమి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. పిల్లిని తీసుకుపోయి అడవిలో వదిలేసిన అది పిల్లే సార్. పిల్లిని తీసుకుపోయి అడవిలో వదిలేసిన అది పిల్లే సార్. పులిని తీసుకొని బోన్లో పేసిన అది పులే సార్. అది పులే సార్. ఇప్పుడైనా ఆలోచించండి బాబు గారు మీరు. ఎందుకంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు మీరు. 4 అడుగులుగా ముందుకేసి పేద ప్రజలకు సహాయం చేసే గుణం నీ దగ్గర లేనప్పుడు పేద ప్రజలు నీ వెనకమ్మడి ఎలా నడవగలరు? పెద్దలు చెప్పే మాటలు ఎప్పుడు కూడా విన్నవాడే రాజకీయ నాయకుడు అని నీ మీదే చెప్తూ ఉంటారు. ఎందుకంటే బాబుగారు, జనాలను ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు జనాలకు పిలుపు ఇస్తే పేద
పేద విద్యార్థులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి జై కొడితే ఆ ప్రవాహంలో మీరు కొట్టకపోతారు తప్ప, మీరు టెండర్లు ఇచ్చినా ఏమి కాదు, నీవు టెండర్లు తొలగించుకున్నా ఏం కాదు. నీ ఇంటి కోసమే, నీ కోసము, నీ జోబులో మను కోసము, నీ ప్యాకెట్లో మనీ కోసము ఈ మెడికల్ కాలేజీలను, ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఉన్నటువంటివి ప్రైవేట్ పరం చేయొద్దు. అటు చేసిన వ్యక్తి అటు చేసిన రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఆ మెడికల్ కాలేజీలకు ఎవరికి ఇచ్చినా దాన్ని లాగి ప్రజలకు అందజేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఈరోజు ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నాడు. నీకు కూడా మనవి చేస్తున్నాడు. బాబు, ఆ ప్రయత్నం మానుకో. సంపాదించిన డబ్బులన్నీ చాలు, దోచుకున్న డబ్బులన్నీ చాలు, నువ్వు దాచుకున్న డబ్బులన్నీ చాలు. నీకు కావాల్సింది ఇప్పుడు ఏంది? ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే దానికి ప్రయత్నించు. ఏం చేసుకుంటావయ్యా ఆ పైసలు? లక్షల కోట్లు సంపాదించావు కూరగాయలు పెట్టి. నీలాంటి కూరగాయలు పెట్టి హెరిటేజ్లు పెట్టిన వ్యక్తులు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారంటే, నీ కాడికి ముందు నుంచి కూరగాయల వ్యాపారం చేసే వ్యక్తులు ఎవడు కూడా సంపాదలే. నువ్వు ఏ విధంగా సంపాదించగలిగినావు? బ్రెయిన్ పెట్టి సంపాదించావా? ప్రభుత్వ భూములు అమ్మి సంపాదించావా? మెడికల్ కాలేజ్ లాంటివి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి మీరు సంపాదించారు. మీ అబ్బ సొత్త 99 పైసలకు ఎకరా అయ్యేనికి ఈరోజు లీజుకి నీకు ప్రైవేట్ కాలేజ్ ప్రభుత్వ కాలేజీలన్నీ ఈరోజు లీజుకి నీకు మీ తాతగారు సంపాదించిన ఆస్తులా ఇవి? ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్ప ఇంక ఏమీ జరగదని నేను మనవి చేసుకుంటున్నాను.